ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్ ఏనండి. బ్లౌజ్ కటింగ్ అనగానే అన్నయ్య రోజు ఇదే పెడుతున్నాడు ఏంటి, ప్రతిరోజు ఇదేనా అని అనుకుంటారు. కానీ నేను పెట్టే బ్లౌజ్ కటింగ్లో మీకు ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, కొత్త పని ఉంటుంది, ఒక వింతైన కస్టమర్ మీకు పరిచయం అయినట్టు ఉంటుంది. మీరు ఏదన్నా అలాంటి కస్టమర్ వచ్చినప్పుడు డీల్ చేసేటప్పుడు ఆ కటింగ్ ఎలా చేయాలి, వాళ్ళతో మనం ఎలా మెలగాలి అనేది కూడా మీకు దొరుకుతూ ఉంటాయి మన ఛానల్లో. ఓకేనా? అయితే ఈరోజు నేను చెప్పే కటింగ్ ఏంటి అంటే నెక్కు వెడల్పుగా తొడిగేవాళ్ళు. నిన్న నెక్కు డీప్ తొడిగితే గూడలు జారుతున్నాయి అన్నారు. ఇవాళ నెక్కు వెడల్పు తొడిగినా కూడా మనకు భుజాలు అనేవి జారుతాయి. అలాంటివి నేను చెప్తానమాట. ఇక చూడండి, ఈ సిస్టర్ వచ్చేసి మాది లోకలేనండి. తను ఎప్పుడు కూడా మేడం ఏంటంటే ఎప్పుడు కూడా సిటీలో కుట్టించుకుంటూ ఉంటారు. ఇది మన దగ్గర కుట్టించారు బ్లౌజ్, చాలా బాగుంది. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కుట్టిస్తున్నారు, మళ్ళీ బ్లౌజ్ తీసుకొచ్చారనమాట. ఈ నెక్కు ఏంటి అంటే ఎక్కువ కూడా ఇలా బ్రాడ్గా వెడల్పుగా తొడిగే నెక్కులు ఎక్కువ సిటీలో హైదరాబాద్లో అటు ఎక్కువగా తొడుగుతూ ఉంటారనమాట. మన దగ్గర ఏంటంటే తక్కువ తొడుగుతారు. డీప్ షోల్డర్ వెడల్పు ఎక్కువ, డీప్ తక్కువ. డీప్ ఎక్కువ ఉంటుంది కానీ వెడల్పు తక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే డీప్ తక్కువ ఉంటుంది, వెడల్పు ఎక్కువగా ఉంటుంది. ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఇంట్రెస్ట్ లాగా తొడుగుతూ ఉంటారనమాట. ఈరోజు ఈ కటింగ్ చెప్పబోతున్నాను చూడండి. అయితే ఇప్పుడు ఈ కటింగ్ చెప్పే ముందు మనం ఏంటి అంటే ఈ కొలతలకి ఆ కొలతలకి తేడా ఏందో మాట్లాడుకుంటూ డ్రాయింగ్ వేద్దాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని ముడతలు లేకుండా ఇలా పరుచుకొని అసలు ఈ షోల్డర్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. ఇక్కడ మధ్యలో మనం ఎంత ఉంది అనేది 7.5 ఉంది. 7.5 అంటే మనం ఎంత పెట్టాలి? 3 ఇంచులు పెట్టాలి. 3.5 పెట్టాలన్నమాట షోల్డర్. 3.5 పెడితే మళ్ళీ జారుతుందా అన్నాయి అంటే కొంతమందికి జారదు. ఎందుకంటే వాళ్ళ పర్సనాలిటీకి అలా కుడితేనే సెట్ అవుతుంది. వాళ్ళు వేసుకుని ఉన్నారు కాబట్టి అలాగే నెక్ అనేది ఆగిపోతుంది అనమాట, జారదు. ఫస్ట్ వచ్చేసి మనం నడుము సైజుతో గీసుకుందాం. ఓకేనా? చూడండి, 3.5 నెక్కు పెట్టితే జారుతుందా అంటే జారదండి. ఎందుకంటే అది కూడా నేను మీకు చెప్తాను అది ఎలానో. ఓకేనా? దీన్ని ఇలా పెట్టేద్దాం. తర్వాతకు వచ్చేసి ఇది కూడా ఖర్చుతో కలిపేసుకుందాం. తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు కొద్దిగా ఉండి లేనట్టుగా ఒక దారం పొడుగు మందం పెట్టమన్నారు, పెట్టేశాను. తర్వాతకి మనం స్కేల్ తీసుకొని చక్కగా ఇలా స్ట్రైట్గా గీసేసుకుందాం. ఈ ముసుగులో గుద్దులాటలు ఉండవని పని దాచిపెట్టుకోవడం నాకు అసలు నచ్చదు. ఎందుకంటే మనకి పని వచ్చిందంటే ఆ పని ఇంకొక నలుగురికి నేర్పేటట్టు ఉండాలి. ఇప్పుడు నాది నేను తిని నాది నేను పడుకుంటే నేను మనిషినే కాదు అనుకునే టైప్ అండి నేను. ఎందుకంటే మనం ఏది చేయలేకపోయినా మనం పని నేర్పించడం, మనకు వచ్చింది నేర్పించడం అనేది అది నా విషయంలో నాకు చాలా ఇష్టం అనమాట. అది నేను మీకు చెప్పిన దాకా కూడా నాకు అనిపిస్తుంటుంది కదా, చెప్పాలి వీళ్ళకి, ఇది చెప్పాలి, వీళ్ళు ఎలా కుట్టుకుంటారు, ఇది వచ్చినప్పుడు వీళ్ళు ఎలా చేస్తారు అనేది ఒకటి వస్తూ ఉంటుందండి. ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ 5 years నుంచి తీసి వీడియో తీయకపోతే ఒక్కరోజు నాకు ఎలాగో ఉంటుంది. మీరు ఎదురు చూస్తూ ఉంటారు, ఎలా ఉంటుందో మరి వాళ్ళు పాపం నా వీడియో కోసం చూస్తూ ఉంటారనే ఆలోచన వస్తూ ఉంటుంది. అందువల్లనే ప్రతిరోజు ఏదో ఒక వీడియో నేను మీకు పెడుతూ ఉంటాను. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి 3 ఇంచులు పెడదాం. 3 ఇంచులు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఈ షోల్డర్ వచ్చేసి తక్కువ, చాలా తక్కువ అనమాట. కొంతమంది ఏంటంటే షోల్డర్ ఎక్కువగా తొడగరు. ఓకేనా? ఇలా పెట్టేద్దాం. తర్వాతకు వచ్చేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా పెట్టేసి కొంచెం ఎక్కువగా పెట్టాలి. అంటే ఇది కాదండి ఎక్కువ పెట్టేది, ఫ్రంట్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ మాత్రం ఇంతే పెట్టేయండి. ఫ్రంట్ కొంచెం ఎక్కువ పెట్టుకుంటే 4th డాట్ అనేది వస్తుంది మనకు. ఓకేనా? ఇది ఇలా, ఇది వచ్చేసి ఇలా. మీరు ఎంత తక్కువ చీర తీసుకోండి, ఎంత కాస్ట్లీ చీర తీసుకోండి, జాకెట్ అనేది కరెక్ట్గా ఉంటేనే తొడుగుతారనమాట. కొంతమంది లేడీస్కి ఏంటి అంటే డ్రెస్ మెయింటెనెన్స్ అంటే చాలా పిచ్చి ఉంటుందన్నమాట డ్రెస్ మెయింటెనెన్స్ అంటే. ఓకేనా? చూడండి, ఈ నెక్ ఎంత వెడల్పు ఉందో, చాలా వెడల్పు ఉంది. ఇలాంటి కటింగ్లు చాలా ఉన్నాయండి. తమిళనాడుకి వెళ్ళి వేరే రకంగా ఉంటుంది కటింగ్, మన బొంబాయికి వెళ్ళి వేరే రకంగా ఉంటుంది, ఢిల్లీకి వెళ్ళి వేరే, కలకత్తా కటింగ్ వేరే ఉంటుంది, తెలంగాణ కటింగ్ వేరే ఉంటుంది. అలా ఏంటి అంటే అక్కడక్కడ వాళ్ళ మనుషులకి ఏంటంటే ఆ కటింగ్ అలవాటై ఉంటుంది కాబట్టి వాళ్ళకి అలాగే కుట్టాలి. కొన్ని ఏరియాలలో చూడండి ఎక్కువ కటోరీ, డబల్ కటోరీ తొడుగుతారు. కొన్ని ఏరియాలలో హై నెక్కులు తొడుగుతారు. కొన్ని ఏరియాలలో ఏంటి అంటే సవ్యసాసి, కొన్ని ఏరియాలలో నార్మల్ బ్లౌజులు తొడుగుతారు. అలా ఏంటంటే ఏరియాని బట్టి బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట. అలాగే ఈ కటింగ్ కూడా కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. అక్కడ మనుషుల్ని బట్టి వాళ్ళు తొడిగే విధానాన్ని, నెక్కులు కిందికోనో వెడల్పోనో అలా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఏ ఏరియా వాళ్ళు. ఇప్పుడు మేము ఉన్న దగ్గరికి ఏంటంటే ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళ జాబులు.
అలాంటి వాళ్ళ బ్లౌజులు చూడగానే నేను గుర్తుపడతాను. ఓహో వీళ్ళు ఇక్కడ వాళ్ళు, వీళ్ళు ఇక్కడ వాళ్ళు, వీళ్ళు ఇలా తొడుగుతారు అనే ఐడియా నాకు ఉంది. అంటే ఇలాంటి ఐడియా ప్రతి టైలర్కి ఉండాలి. వీళ్ళు ఎలా తొడుగుతారు అనేది. కొంతమంది రైట్ హ్యాండ్ ఉక్సులు, కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ ఉక్సులు తొడుగుతారు. కొంతమంది పొట్టి చేతులే, ఇంకా పొడుగు చేతులు వాళ్ళకి నచ్చవు. కొంతమంది బాగా డీపు, కొంతమంది బ్యాక్ ఉక్సులు తప్ప నుంచి వేరే వేయరు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాటి ఆలోచనతో ఫిక్స్ అయి ఉంటారనమాట. వాళ్ళవి మనం ఎప్పుడు కూడా మార్చొద్దు, ఇలా పెట్టుకోండి అలా పెట్టుకోండి అని కూడా అనొద్దు అనమాట. అలా అనడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కొలతలు మారుతాయి, వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు ఫీల్ కారనమాట. ఎలాగో ఉంది ఇది అన్నట్టుగా, ఇక మంచి కుట్టలేదు అనే పేరు వస్తుంది మనకు. ఓకేనా? ఇంకా చూడండి, నెక్ వచ్చేసి ఇలా పెట్టేసాము. ఇదే నెక్ ఇలా రౌండ్గా మనం తీసుకోవాలి. ఓకేనా? చూడండి ఎంత చక్కగా ఉందో, చాలా వెడల్పుగా ఉంటుంది ఈ నెక్. నేను షోల్డర్ తగ్గించాను, షోల్డర్ తగ్గించిన మందం ఇది అనేది పెంచాను అనమాట నేను. ఓకేనా? నెక్ పెంచాను, ఈ షోల్డర్ తగ్గింది, ఈ నెక్ పెరిగింది. ఇప్పుడు ఈ షోల్డర్ పెరిగితే ఈ నెక్ తగ్గుతుంది, ఎంతే తేడా ఏమి లేదు. షోల్డర్ తక్కువగా తొడిగే వాళ్ళకి ఇది ఇలా పెట్టండి. ఓకేనా? చూడండి ఇలా చూసారా ఈ కటింగ్ ఎలా ఉందో. నెక్ చాలా పెద్దగా బ్రాడ్గా వస్తుంది అనమాట. నెక్ చూడండి రౌండ్గా కుట్టేసరికి ఇలా వస్తుంది ఇంకా. ఓకేనా? వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ. ఇలా మనం కటింగ్ చేసుకోవాలి. ఇక గుర్తులు పెట్టేసుకోవాలి. ఖర్చులు మనం ఎక్కడ దాకా కుట్లు వేస్తామా అనేది గుర్తులు పెట్టుకోవాలి. గుర్తులు పెట్టేసి ఇక యథావిధిగా మనం ఇలా వేసుకొని ఇలా మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పొడవు కొలుచుకోవాలి. ఈ పొడవు ఉంది కదా, ఈ పొడవుని మనం ఇలా కొలుచుకోవాలి. అంటే మనకి ఇంకా కొంచెం పెట్టాలన్నమాట ఇది అన్నట్టు. ఓకేనా? ఇలా పెట్టేసి తర్వాతకి మనం ఏం చేయాలంటే ఈ చంక కింద భాగానికి ఇది కరెక్ట్గా ఉందా లేదా ఇది కూడా కొలుచుకోవాలి. కొంచెం ఎక్కువగా ఉంది ఉంచాలి. మళ్ళీ తర్వాతకి ఇది ఏం చేయాలి అంటే ఇలా కొలుచుకోవాలి, ఇది కరెక్ట్గా ఉందా లేదా. ఇలా చూడండి, ఇక్కడ నుంచి దీన్ని ఇలా పెట్టేసి ఇది ఇక్కడికి వచ్చేసింది కదా, ఇది చూడండి ఇలా ఉందా లేదా చూసుకోవాలి. అంటే ఇది ఇక్కడికి, అంటే మన షేప్ అనేది ఇక్కడికి పెట్టుకోవాలంటే దీన్ని కొంచెం ఇలా అనుకోవాలి మనం. ఓకేనా? దీన్ని ఇలా అంటే మధ్యలో మనకి కరెక్ట్గా కొంచెం ఎక్కువగా రావాలి అని గుర్తు. ఓకేనా? ఇప్పుడు నేను పెడతాను చూడండి మీకు. దీన్ని కరెక్ట్గా ఇలాగే ఉంచి ఈ గుర్తును అనేది ఇక్కడికి పెట్టేయండి. పెట్టేసి ఇప్పుడు ఈ గుర్తు ఇక్కడికి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ గుర్తు ఇక్కడికి పెట్టేయండి. ఇలానే తీయండి కటింగ్ అనేది. ఓకేనా? సేమ్ మనకి ఏంటంటే డాట్ వేసే దగ్గర కిందికి రావాలి. ఇప్పుడు వాళ్ళు అలాగే పెట్టారు కాబట్టి మనకు అలాగే రావాలి. ఓకేనా? కొంచెం ఎక్కువగా పెట్టుకోండి, కొద్దిగా ఎక్కువగా పెట్టేసి ఇక చూడండి ఇలా వచ్చేసరికి కొంచెం డాట్ దగ్గర కింది కానీ ఇంకా ఇలా ఫస్ట్ కటింగ్ అయితే మామూలుగా ఇలా చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ముందు నెక్ తీసేసుకోండి. ముందు నెక్ కూడా చాలా డీప్ ఉందండి, చూపిస్తాను మీకు. ఇలా చేసిన తర్వాత ఇది 2 ఇంచెస్కి ఒక కాటు, ఇక్కడ 2 ఇంచెస్కి ఒక కాటు పెట్టేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ తీసుకోవాలి. దీన్ని ఇలా వేసుకొని ఫస్ట్ బ్యాక్ ఫ్రంట్ తీసేది. షోల్డర్ తక్కువగానే ఉంది, టెన్షన్ ఏం లేదు. ఇందాకలా కొంచెం బయటకు ఉంది కాబట్టి నేను ఇంత తీస్తున్నాను. మనం కటింగ్ మార్చాం కదా ఫ్రంట్ విషయంలో అప్పుడు. ఓకేనా? ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలాగే ఉంచి ఫ్రంట్ పార్ట్ తీసుకొని కరెక్ట్గా ఈ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ సెంటర్ నుంచి సెంటర్కి ఇది కరెక్ట్గా ఉంది అంటే ఇక్కడికి ఉంది అని అర్థం. ఇది కటింగ్ చేయొద్దు, ఇక కరెక్ట్గా ఉంచాలి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి ఈ యొక్క ఉక్సుల పట్టిని తీసి ఇంకా చూడండి ఇక్కడికి ఈ యొక్క మెడ కొంచెం లూజ్గా ఉంటే ఇక్కడ ఉక్స్ పెట్టుకున్నారు, ఇక్కడ నుంచే మనం చూసుకోవాలి లెక్క. ఓకేనా? ఇంక ఇలా చూడండి, ఇలా పెట్టేసి ఇలా చూడండి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇది ఇక్కడికి వచ్చేసిందని గుర్తు మనకు. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇగో పైన ఖర్చు వదులుకున్నాం ఆల్రెడీ. మనం ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఇది ఇక్కడికి ఉంది కదా 1 ఇంచ్ మనం ఖర్చు అనేది కలుపుకొని మళ్ళీ ఒకసారి దీన్ని ఇలా చెక్ చేసుకోవాలి. ఇంకో ఈ పట్టీకి కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే
దీన్ని ఇలా పట్టేసి చూడండి, ఇలా పెట్టేసుకొని చూడండి ఇక్కడికి వస్తుంది నెక్. ఇలా చెక్ చేసుకుంటే మనం ఈ ప్రకారం చూస్తే ఇక్కడికి ఉంది, మళ్ళీ ఇలా చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ఇక్కడికి పెట్టాలని. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ ఉక్స్ ప్రకారం కదా మనం పెట్టింది, మళ్ళీ ఇది ఒకసారి చెక్ చేసుకొని ఇక్కడికి పెట్టుకోవాలి. ఇది ఇలా అన్ని విధాలుగా మనం చెక్ చేసుకోవాలి బ్లౌజ్ని. ఇప్పుడు నెక్ కొంచెం కిందికి కటింగ్ చేసేసుకోవాలి. ముందు నెక్ ఇలా చేసేసి దీన్ని ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా పైకి మనం కట్ చేసుకోవాలి. 3-2 ఇంచులకు ఒక కాట్ పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని కొంచెం ఇలా, దీన్ని కొంచెం ఇలా షేప్ రెడీ చేసుకోవాలి అంతే, మనం ఏం లేదు. ఇంకో ఇలా ఇప్పుడు ఇక్కడ మెడల్ జారకుండా కొంచెం ఇంకో ఇలా తీసేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. మళ్ళీ ఒకసారి ముందు నెక్ రౌండ్గా చేసుకోవాలి. దీన్ని ఏం చేయొద్దు, ఇక మనం లోతుకు దించొద్దు. ఆల్రెడీ ఇది రౌండ్గానే వచ్చింది కాబట్టి మనం లోతుగా దించకుండా చేసుకోవాలి. ఇది 3వ కాటు, ఇది 3వ కాటు, ఇంకా బ్యాక్ ఫ్రంట్ తీసేసాము. ఇక ఇది అసలు షేప్ ఇది అనమాట, ముందు షేప్. ఇక్కడ కిందికి దిగింది ప్లస్ ఇక్కడ కరెక్ట్గా వచ్చింది, ఇక్కడ కరెక్ట్గా వచ్చింది, ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది. 4th డాట్ వేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ ఫ్రంట్ కూడా తీసాం. ఇలా ఈ కటింగ్లు తీయాలన్నమాట. మీకు అర్థమైంది కదా? ఇలా తీసుకుంటే మీకు బ్యాక్ ఫ్రంట్ కానీ ఫ్రంట్ కానీ కరెక్ట్గా సెట్ అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు అక్కడ జారుతుంది, ముందు నెక్ పెద్దగా ఉంది అన్న కాడికి నేను కరెక్ట్గా ఇది కట్ చేశాను. ఇక వాళ్ళకి జారే అవకాశం ఉండదన్నమాట. ఇలాంటి చిన్న చిన్నవి మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూడండి. మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?